అసెంబ్లీ ఎన్నికల్లో మట్టి కరిచిన గులాబీ దండు పార్లమెంట్ ఎన్నికల్లో తమ తడాకా చూపించేందుకు సమరశంఖం పూరించనుంది. పార్టీ పుట్టిన గడ్డ కరీంనగర్ నుంచే ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు ఆ పార్టీ చీఫ్ కేసీఆర్. ఇవాళ ఎస్ఆర్ఆర్ మైదానంలో భారీ బహిరంగ సభకు ప్లాన్ చేశారు. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలన్న సామెతను నిజం చేయబోతున్నారు కేసీఆర్. ఎక్కడ పుట్టిందో అక్కడే పార్టీ సమరశంఖాన్ని పూరిస్తున్నారు. ఇవాళ కరీంనగర్ కేంద్రంగా పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని మొదలు పెట్టబోతున్నారు కారు బాస్. కరీంనగర్ వేదికగా జరగబోయే బీఆర్ఎస్ కథన భేరీకి భారీగా కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు తరలి రావాలని ఆ పార్టీ సీనియర్ నేత కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వినోద్ కుమార్ పిలుపునిచ్చారు. సాయంత్రం 4 గంటలకు ఎస్ఆర్ఆర్ మైదానం నుంచి పార్లమెంట్ ఎన్నికల ప్రచారాన్ని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన పార్లమెంట్లో తెలంగాణ గొంతు వినిపించాలంటే బీఆర్ఎస్ ను గెలిపించాలన్న లక్ష్యంతో ముందుకు వెళుతోంది. ఢిల్లీలో బీజేపీ, తెలంగాణలో కాంగ్రెస్ ఉంది. మరి బీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు అని కొందరు ప్రశ్నిస్తున్న వారికి ధీటుగా సమాధానం కేసీఆర్ చెబుతారంటున్నారు వినోద్. ఎందుకంటే గులాబీ జెండా ఎంపీలు పార్లమెంట్లో తమ గళాన్ని విప్పి ఎన్నో సాధించుకున్నారని, ఇప్పుడు మరింత ఎక్కువ అవసరం ఉందంటున్నారు. నేటి కరీంనగర్ సభకు సిరిసిల్ల, హుస్నాబాద్, మనకొండూరు, వేములవాడ, చొప్పదండి, హుజూరాబాద్, కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్ద ఎత్తున తరలి రావాలని పిలుపునిచ్చారు.